ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ ఉదయకాల సమయ ప్రార్థనలోను వాక్య ధ్యానంలోను ఎంతోమంది మరి దేవుని స్వరం వినటానికి, దేవుని మాటలు వినటానికి దేవుడు మరి కార్యాలు జరిగిస్తూ వస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించి ప్రార్థన పూర్వకంగా ఆయన మాటలు వినాలని, ప్రార్థన వలన ఏమి జరుగుతుందో, ప్రార్థన చేస్తే దేవుడు ఎంత కార్యాలు చేస్తున్నాడో మనము ధ్యానం చేస్తూ వస్తున్నాము. ఈరోజు కూడా కొన్ని విషయాలు మనము ప్రార్థన గురించి ధ్యానం చేద్దాము. దైవజనాంగమా చూడండి, ఈరోజు కూడా ప్రార్థన గురించి ధ్యానం చేద్దాము. 15వ అధ్యాయము యోహాను శుభవార్త 15వ అధ్యాయము మనము జాగ్రత్తగా గమనిస్తే అక్కడ మనకు కొన్ని మాటలు కనబడతాయి. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనము 8వ వచనంలో మనకు అందరికి తెలిసినటువంటి మాటలే, కానీ ఒకసారి మళ్ళీ ధ్యానం చేద్దాం. 7వ వచనం 8వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి యేసు ప్రభువా, వందనాలు, స్తోత్రాలు. చదవని వాకి విరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, మరి నిన్నటి దినాన కూడా పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు ప్రార్థన ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఇలా ప్రార్థన చేయాలి, ప్రార్థన చేస్తే ఏ మేలు కలుగుతాయి అనేది చెబుతూ నిరాశలో మొరపెట్టిన వారికి విడుదల కలుగు చేస్తాడని నిన్న మనం ధ్యానం చేశాం. నిరాశలో మొరపెట్టిన వారికి విడుదల కలుగు చేస్తాడని ధ్యానం చేస్తూ 107వ కీర్తన 6వ చరణం, 19వ చరణం, 28వ చరణాన్ని చదువుకొని ధ్యానం చేశాము. అలాగే ఫిలిప్పీ పత్రిక అపోస్తుల కార్యాలు 4:31 కూడా మనం చదువుకున్నాము. ఆ తర్వాత రెండవది ప్రార్థన శత్రువులను వెనక. ప్రార్థన శత్రువులు మన దగ్గరికి రాకుండా మన వెనుక కంచె ఉంచుతాడు అని నెహెమీయా గ్రంథాన్ని చదువుకుంటూ మనము ధ్యానం చేస్తూ వచ్చాము. ఆయా దేవుడు మనల్ని కాపాడే దేవుడు అని ఫిలిప్పీ పత్రిక 4:6-7లో కూడా మనం చదువుకుంటూ వచ్చాము. అయితే ఈరోజు కూడా ప్రార్థన అంశాన్ని మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా నిన్న 2 విషయాలు ధ్యానం చేశాం. మూడవదిగా ప్రార్థన ఫలించు కొమ్మకు సారము వంటిది. ప్రార్థన ఒక కొమ్మ ఫలిస్తుంది అనుకోండి, ఆ ఫలించు కొమ్మకు ప్రార్థన సారము వంటిది. సారవంతమైన తోటలను నాటితివి అనే పాట యేసన్న గారి పాటల పుస్తకంలో మనం వింటాం కదా. సారవంతమైన తోటలను నాటితివి, సర్వాధికారిగా నిలిచి ఈరోది బాణములను తప్పించితివి కదా. సారవంతమైన తోటలు మనం నాటుతాడు. ప్రార్థన ఒక కొమ్మకు సారము వంటిది. ఒక ఫలిస్తున్న కొమ్మకు సారం ఇస్తుంది ప్రార్థన. కాబట్టి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది అనేది మనము అర్థం చేసుకోవాలి. దైవజనాంగమా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాటలో నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీకు ఏది ఇష్టమో అడగండి, ప్రార్థించండి. ప్రార్థించడం ఏమంటే మీకు లభిస్తుంది. ఎప్పుడు అంటే నా యందు మీరు, మీ యందు నా మాటలు ఉండాలి. అంటే ప్రార్థన జీవితం ఉండాలి.
ఫలించే కొమ్మకు సారము ఏమిటంటే దేవుని మాటలు మనలో ఉండాలి, దేవుని అనుగ్రహం మనకు ఉండాలి, దేవుని అభిషేకం మనకుంటే ఖచ్చితంగా మన ప్రార్థన ఫలిస్తుంది అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది. అందుకే ప్రార్థన ఫలించు కొమ్మనకు సారము వంటిది ప్రార్థన అని ఇక్కడ లేఖనాల్లో మనం చదువుకున్నటువంటి మాట కదండి. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. హల్లెలూయా. మీరు బహుగా ఫలించడం వలన తండ్రి మహిమపరచబడతాడు, తండ్రికి ఘనత వస్తుంది అని లేఖనములో మనకు దేవుడు రాయించి ఉంచినటువంటి మాటలు ప్రియ దైవ జనాంగమ. ఇకపోతే లూకా శుభవార్తలో ఒక మాటను చూద్దామా. అపోస్తుల కార్యాల్లో ఒక మాటను చూద్దామా. అపోస్తుల కార్యాల గ్రంథము 16:25లో చూస్తే అక్కడ ఒక మాట కనిపిస్తుంది. దైవ జనాంగమ 16:25 చూడండి. 16:25 అపోస్తుల కార్యాలు గ్రంథంలో ఏమని రాయబడిందో చూస్తే 25వ వచనంలో అక్కడ ఇలాగూ రాయబడి ఉన్నది. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవుని ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప విషయం అండి ప్రార్థన జీవితం అండి. ప్రార్థన ఫలించు కొమ్మకు సారము వంటిది. మీరు అడుగుడే మీకు ఇస్తాను అని యేసుప్రభు చెప్పాడు. అది ఆయన శిష్యులు యేసుప్రభు దగ్గర నేర్చుకొని వాళ్ళు అడిగినప్పుడు ఇక్కడ జరిగిన అద్భుత కార్యాలు అంటే తెలుసా. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థన చేయొచ్చు, దేవునికి మొరపెడుతూ, దేవునికి ప్రార్థన చేస్తూ, దేవుని అడుగుతూ, దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అందులో చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూసి ఖైదీలు పారిపోయారనుకుని కత్తి దూసి తనను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంత అద్భుతం చూడండి ప్రియ దైవజనమా. ప్రార్థన బలం అండి, ప్రార్థన విజయం అండి, ప్రార్థనకి విజయం అండి. వాళ్ళు ప్రార్థించారు, ప్రార్థిస్తే భూకంపం పుట్టింది, చెరసాల బంధకాలు అవి ఊడి కింద పడ్డాయి. గిటైనా వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళిపోలేదు నీతిమంతులు. ఆ చెరసాల అధిపతికి హాని కలుగుద్దని, మేమున్నాము నువ్వు భయపడకు అని సాక్ష్యం ఇచ్చాడు అపోస్తలుడైన పౌలు. అదే చెప్పాడు యేసుప్రభు వారు, నా యందు మీరు, మీ యందు నా మాటలుంటే మీకు ఏది ఇష్టమో అడగండి, అది నేను మీకు నిశ్చయంగా ఇస్తాను అని యేసుప్రభు చెప్పిన మాట ఇక్కడ అపోస్తుల కార్యాల గ్రంథంలో నెరవేరింది. అయితే ఈ ప్రార్థన పరులకు ఉండవలసినటువంటి మరొక లక్షణం ఏంటి తెలుసా. ఈ ప్రార్థన పరులకు ఉండవలసిన లక్షణం ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేక తైలం పొంది ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ అభిషేక తైలం ఎవరైతే పొంది ఉంటారో, ఎవరైతే ఆ తైలాన్ని నోచుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా దేవుని కార్యాలను చూస్తారు. అదే నా యందు మీరు, మీ యందు నా మాటలంటే క్రీస్తులో నిలిచి ఉండాలి, పరిశుద్ధాత్మను పొందాలి, భాషలు మాట్లాడుతూ ప్రభువా నీవు నా పట్ల దిగి వచ్చి కార్యం చేయి ప్రభు అని ఏడుస్తూ ప్రలాపిస్తూ పరిశుద్ధాత్మని కోరుకుంటే పరిశుద్ధాత్మ కార్యాలు తూచి తప్పకుండా ఖచ్చితంగా జరుగుతాయండి
ప్రియ దైవజనమ, ఈ విషయాన్ని ఎవరు మర్చిపోకుండా దేవుని సన్నిధిలో చేయవలసి ఉంది. ఏమిటయ్యా అంటే దేవునికి భయపడి భయభక్తులు కలిగి ప్రార్థన ఒక ఫలించే కొమ్మకు సారము వంటిది అని తెలుసుకొని ప్రార్థన చేయటం ఎంత మాత్రము మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన పరులారా వినండి, ప్రార్థన చేయటము నిర్లక్ష్యం చేయకండి, ప్రార్థన చేయటము మానేయకండి, ప్రార్థన చేయటము తర్వాత చేద్దాం అనుకోకండి. ప్రార్థన చేయటంలో ఎటువంటి ఆటంకం లేకుండా ప్రార్థన చేసి ప్రభువును స్తుతించవలసినటువంటి బాధ్యత నీ మీద నా మీద ఉంది. ప్రియ దైవజన్మ, మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేద్దామా? 15వ అధ్యాయం యోహాను సువార్త 7-8 వచనాలు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఎందువలన అంటే ఇలా నమ్మకంగా దేవుని సన్నిధిలో దేవుని మాటలు హృదయంలో పెట్టుకొని దేవుని నింపుకొని సాక్షాత్తు యేసుని నింపుకొని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు ఫలించి అభివృద్ధి పొందుతారు. అభివృద్ధి పొందడమే కాదు, అసారం పొందుతారు, విజయం సాధిస్తారు. అంత మాత్రం కాదు, యేసు ప్రభు శిష్యులు అని అందరూ గుర్తుపడతారు, అనిపించుకుంటారు, గుర్తింపు వస్తుంది అని యేసు ప్రభు చెప్పారు. కాబట్టి ఈ ప్రార్థన జీవితం ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా ముందుకెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తుంది. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడు, ప్రేమ, నమ్మకం కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా వందనాలు. ఇదిగోనైనా నీ బిడ్డలందరూ దీవించి వాక్యము అందరి హృదయాల్లో ముద్రించి ప్రార్థన ఎలా చేయాలో నేర్పించి ప్రార్థన జీవితం అనుకరించి మీ సన్నిధిలో మోకరించి ప్రార్థించడానికి కృప చూపించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని దినదీవెన దిన రక్షణ దయచేయమని అయ్యా నీ బిడ్డల చుట్టూ మీ సన్నిధి కాపుదలు ఉంచమని చిన్నమని పాసనకు చేర్చుకోమని మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించు కాక. ఆమేన్.